హై ఫ్రెండ్స్, ఇందులో మనకు కనిపిస్తున్నది డ్యూక్ 250 బైక్. ఈ బైక్ యాక్సిడెంట్ అయితే అయింది, మీరైతే గమనించవచ్చు. ముందర సెక్షన్ అయితే ఏదైతే లేదో, ముందర మనకి హెడ్లైట్ యూనిట్ కానీ, మీటర్ కానీ, అలాగే హెడ్లైట్ వైజర్ కానీ ఏవైతే లేవు మొత్తం అయితే పోయాయి. యాక్సిడెంట్ కావడం వల్ల ఈ విధంగా అయితే జరిగింది. ఇక్కడ మీకు ట్యాంక్ కూడా చూపిస్తాం, మీరైతే ట్యాంకును కూడా చూడండి. ట్యాంకు కూడా లొక్ అయితే పడిపోయింది. మనకి కేటీఎం బైకులు సామాన్లు ఏవైనా కూడా మన వరకు అయితే భయం లేదు. నేను ఏ టు జెడ్ ఏది కావాలన్నా కానీ కేటీఎం స్పేర్స్ అయితే నేనైతే తెప్పించుకుంటాను. దీనికి ఫ్రేమ్ కూడా బెండ్ అయితే అయిపోయింది. ఓన్లీ ఒక ఫ్రేమ్ మాత్రమే మనకి 16,000 రూపాయలు అయితే ఫ్రేమ్ ఉంది. ఇంకొక కర్నూలు బైక్ ఉంది, మనకి దాన్ని కూడా ఫ్రేమ్ అయితే చేంజ్ చేయాలి. ఇంకొక 3-4 డేస్లో మనకి ఆ ఫ్రేమ్ కూడా వస్తుంది. దానికి సంబంధించిన ఒక ఫుల్ వీడియో అయితే పెడతారు. దీన్ని కూడా మీరు అయితే గమనించారంటే ముందర సెక్షన్ లోపల ఉన్న వైర్లు కూడా కట్ అయిపోయాయి. అంతలా యాక్సిడెంట్ అయితే జరిగింది. దీన్ని బడ్జెట్లో అయితే మనం రెడీ చేయించడం అయితే జరుగుతుంది. ఓవర్ బడ్జెట్ కాకుండా మనకి ఏవేవి అవసరమో అవి వేసి మనకి అనవసరంగా ఖర్చు పెట్టకుండా నీట్గా రెడీ అయితే చేయించడం అయితే జరుగుతుంది. కింద ఇంజన్ గార్డు లేదు, అలాగే మనకి ఈ రేడియేటర్ అయితే పూర్తిగా సైలెన్సర్కి అయితే అనుకుంది. అక్కడ మనకి రేడియేటర్ పైపులు, కూలింగ్ ఆయిల్ పైపులు ఏవైతే ఉంటాయో అవి కూడా లేవు. మీకు ఇక్కడ సైడ్ మళ్ళీ చూసారంటే ఆ పైపులు అయితే ఎవరైతే తీసుకొని వెళ్ళారు, మీకు ఇటు సైడ్ వచ్చిన తర్వాత ఇటు సైడ్ కూలెంట్ ఆయిల్ పైపులు కూడా లేవు. మనకి ఇక్కడ గేర్ లివర్, పుట్ ట్రస్ట్ ఇవి కూడా లేవు. మొత్తం రెడీ చేసిన తర్వాత ఎలా ఉంది బైకు, ఎంత బడ్జెట్లో మనం రెడీ చేసాము అన్నది క్లారిటీగా ఒక ఫుల్ వీడియో అయితే చేస్తాం. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.